అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తాడూరు ధృత చోటు చేసుకుంది. వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించారు. ఆయన కాన్వాయ్పై దాడి చేసి 3 వాహనాలు ధ్వంసం చేశారు. తాడువాలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. కూటమి నేతలు ప్రచారం చేస్తుండగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు కొందరు కార్యకర్తలు వెంటబెట్టుకుని కూటమి నేతలపై దాడులకు దిగారు. బీజేపీ నాయకుడు గంగాధర్ని చెప్పుతో కొట్టారు. 2 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో 4 తీవ్ర గాయాలయ్యాయి. దాడి విషయం తెలిసిన అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తాడోకు బయలుదేరారు. రమేష్ నిలువరించేందుకు భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని ముత్యాల నాయుడు నివాసం వైపు వెళ్లకుండా నిలువరించారు. దీంతో తాడువులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మాడుగుల మండలం తాడువులో సీఎం రమేష్ను అరెస్ట్ చేశారు పోలీసులు. బాధితులకు మద్దతుగా గ్రామానికి వెళ్లిన ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓవైపు పోలీసులు సీఎం రమేష్ను తరలిస్తుండగా వైసీపీ నేతలు కార్యకర్తలు ఆయన కాన్వాయ్పై దాడికి దిగారు. కర్రలతో దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు సీఎం రమేష్కు చెందిన 3 కార్లు ధ్వంసం చేశారు. ఆయన్ను తరలిస్తున్న పోలీసు వాహనాలపై సైతం వైసీపీ నేతలు దాడికి యత్నించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తాడులో ధృత చోటు చేసుకుంది. వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్లిన కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ పై వైసీపీ శ్రేణులు దాడికి యత్నించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జనతన్. రాజు, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? సో విజువల్స్ చూస్తున్నా ఎంత దారుణంగా దాడికి యత్నించారంటే అసలు ఏం చెప్తున్నారు పోలీసులు? సతీష్, అనకాపల్లి రాజకీయం మొత్తం రసవత్తరంగా మారుతుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే అనకాపల్లికి సంబంధించినంత వరకు వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఎవరైతే బూడి ముత్యాల నాయుడు ఉన్నాడో, అదేవిధంగా మళ్ళీ తర్వాత చూసుకునేటప్పటికీ కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ అయితే ప్రచారం చేసుకుంటున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా రాజకీయ సినారీ మొత్తం మారిపోయిందనే మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఒకవైపు బూడి ముత్యాలను ప్రచారం చేసుకున్న వైసీపీ తరఫు నుంచి, మరోవైపు చూసుకునేటప్పటికీ టీడీపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సీఎం రమేష్ కూడా ప్రచారం చేసుకున్నారు. అయితే ఈ రోజు తాజాగా 12 గంటల సమయంలో ఎవరైతే బూడి ముత్యాల నాయుడు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారో ఈయనకి సంబంధించిన ఆయన ఇంటిపైన కొన్ని డ్రోన్లు ఎగిరాయి. ఇవన్నీ కూడా ఆయన హత్యా ప్రయత్నానికి సంబంధించినంత వరకు ఎగిరాయంటూ కూడా వాళ్ళ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ఎందుకు ఎగిరాయి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. పోలీసులు అయితే వచ్చిన తర్వాత కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ అదుపులోకి తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇచ్చిన సమాచారం ఏంటంటే అవన్నీ కేవలం వ్యవసాయానికి సంబంధించిన ఏదైతే పిచికారీ చేస్తారో ఆ డ్రోన్లు మాత్రం ఎగిరాయి. దానికి సంబంధించి మేము పర్మిషన్స్ కూడా ఉన్నాయని చెప్పారు. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో వీరందరూ కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేయడం అయితే జరిగింది. కానీ అవేమీ కాకుండా మధ్యాహ్నం నుంచి చూసుకుంటే, అంటే నిన్న సాయంత్రం కూడా సీఎం రమేష్ ఒక ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారం నిర్వహించిన తర్వాత ఈ రోజు ఈ ఇష్యూ జరిగిన తర్వాత కొంతమంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు అంటూ కూడా వీళ్ళంతా ఆరోపించడం జరిగింది. ఆరోపించిన తర్వాత సీఎం రమేష్ నా కార్యకర్తలను కానీ, నా నాయకులను కానీ ఎవరైనా సరే ఇబ్బంది పెడితే తప్పకుండా నేను అక్కడికి వెళ్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన అయితే వెళ్ళారు. మాడుగులకు సంబంధించినంత వరకు వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఫిర్యాదుకు సంబంధించినంత వరకు అధికారులు స్పందించలేదంటూ అదే కార్యాలయం ముందు ఆయనైతే పూర్తి స్థాయిలో ధర్నాకు దిగారు. ధర్నాకు దిగిన సమయంలో కొంతమంది
వైసీపీకి సంబంధించిన నాయకులు, టీడీపీ, జనసేన, అదేవిధంగా ఎవరైతే బీజేపీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు ఉన్నారో వాళ్ళపై దాడి చేశారంటూ కూడా వీళ్ళంతా ఆరోపణ చేయడం జరిగింది. ఆరోపణ చేసిన తర్వాత వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఎందుకంటే ఈ విధంగా భౌతిక దాడులు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే భౌతిక దాడులకు సంబంధించినంత వరకు ఎన్నికల్లో జరిగితే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎందుకంటే ఈ సిచ్యువేషన్ సంబంధించినంత వరకు కూడా భౌతిక దాడులు కరెక్ట్ కాదు అంటే కూడా సీఎం రమేష్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడటం జరిగింది. అయితే సీఎం రమేష్ కి సంబంధించి ఎప్పుడైతే కార్యకర్తలు అదేవిధంగా నాయకులు భౌతిక దాడులు జరిగాయో వాళ్ళ మీద ఫిర్యాదు చేసుకోవాలి, బాధ్యతలకు సంబంధించినంత వరకు శిక్ష కావాలి అంటూ కూడా ఆయన నినాదాలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినంత వరకు పోలీసులు కానీ లేకపోతే అధికారులు కానీ మిగతా వాళ్ళు స్పందించట్లేదు అంటూ ఆయనే దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పాటించి అక్కడే కూర్చోవడం జరిగింది. అక్కడే ధర్నా చేస్తూ తమకు న్యాయం కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినంత వరకు పోలీసులు రావడం జరిగింది. పోలీసులు కూడా వచ్చి సీఎం రమేష్ గానీ లేకపోతే టీడీపీ కార్యకర్తలు కానీ కాస్త వారించే పరిస్థితులు అయితే చేశారు. కానీ చేసినప్పుడు కూడా ఎప్పుడైతే ఒప్పుకోలేదో దానికి సంబంధించినంత వరకు సీఎం రమేష్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు అయితే స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. మాడుగుల స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది. మాడుగుల స్టేషన్ కి తీసుకెళ్లే సమయంలో కూడా పూర్తి స్థాయిలో సీఎం రమేష్ కి సంబంధించి నినాదాలు చేశారు. ఎందుకంటే ఒక ప్రజానాయకుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అది కాకుండా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న ఆయన్ని ఎందుకు ఈ విధంగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది, అసలు ఎందుకు తీసుకెళ్తున్నారంటూ కూడా వాళ్ళందరూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు మాత్రం బలవంతంగానే సీఎం రమేష్ అయితే తీసుకెళ్లడం జరిగింది. అయితే తీసుకెళ్లే సమయంలో కూడా మొత్తం పూర్తి స్థాయిలో బీజేపీ, జనసేన అదేవిధంగా టీడీపీ కార్యకర్తలందరూ అడ్డుకున్నారు. అదేవిధంగా ఎవరైతే పోటీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చి సీఎం రమేష్ ని తీసుకెళ్ళడానికి అవకాశం లేదు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు వేరు, కేవలం రాజకీయ సంబంధించి నాటకాలు మాత్రమే జరుగుతున్నాయి, వైసీపీ అభ్యర్థులు ఓడిపోతామంటూ కూడా కేవలం మీరు ఆ విధంగా సీఎం రమేష్ అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఏది ఏమైనప్పుడు కూడా మాడుగుల నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా సీఎం రమేష్ అయితే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏం జరుగుతుందనేది కాస్త వెయిట్ చేయాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.